మాకు ఎవరు మా స్థలంలో మాకు ఎవరు పెట్టుకోవాలని అధికారులు లేదు. అయినా కూడా మేము చెప్పడం జరిగింది. సంబంధిత ఎమ్మెల్యే గారు ఎవరైతే మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నారో ఆయన కూడా మా వాళ్ళు దాని దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈ ప్లానింగ్ చూడండి మీరు అందరు. ఇది 1985లో దోబిఘాటు కోసం కేటాయించిన స్థలం ఇది. అప్పటి నుంచి దీనికి చిట్ టెండర్ నోటీస్ అని కూడా అప్పుడు నోటీసులు ఇచ్చి ₹1,00,000 ఫండ్ తోటి అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ గారు దోబిఘాట్కు రజకులు ఉత్తుకోనికి జీవనోపాధి కోసం రజకులకు కేటాయించిన భూమి. మా భూమిలో మేము ఇక్కడ చూడండి మీరు ఐలమ్మ విగ్రహాన్ని మేము స్థాపించుకుంటే తెలంగాణ సాయుధ పోరాటం కోసం ఒక రజకుల కోసం కాదు, యావత్ తెలంగాణ ప్రపంచానికి భారతదేశం మొత్తం గుర్తింపు తెచ్చిన మన చిట్యాల చాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని ఎత్తుకపోయినందుకు ఇమ్మీడియట్లీ మన ఈ పోలీసు వారిని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, వాళ్ళ నిజాయితీగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ గవర్నమెంట్లో జరుగుతుందనే ఉద్దేశంతో ఉంటే ఏదైతే ఐలమ్మ విగ్రహాన్ని ఎవరైతే ధ్వంసం చేసిండో వాడిని వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి మా ఐలమ్మ విగ్రహాన్ని ఇక్కడ ఈ రోజే పునర్స్థాపించేసి మాకు న్యాయం జరిగే విధంగా చూడాలి. లేని పక్షంలో యావత్ తెలంగాణ రజక సమాజం మొత్తం రోడ్లెక్కి నమ్మకం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ తల్లి చిట్యాల చాకలి ఐలమ్మ అని ప్రకటించడు తెలంగాణ తల్లిగా, కనుక మాకు ఇవ్వాలని చెప్తున్నాము. ప్రతి ఒక్కటి మా దగ్గర ఎవిడెన్స్ ఉందన్న. 1985 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా దోబిఘాట్ స్థలం అని చెప్పి ఇక్కడ పూర్తి వివరాలతో సహా ఉన్నాయి. మీకు కూడా మేము కాపీ ఇవ్వడం జరుగుతుందన్న. దయచేసి మీడియా మిత్రులందరూ మా మీద దయ ఉంచి మీరు మా రజకులకు న్యాయం చేయాలని చెప్పి మీ మీడియా పూర్వకంగా మేము మీ అందరినీ వేడుకుంటున్నాం. కాలనీవాసులు కూడా అదే కాలనీవాసులు కూడా అందరూ ఒప్పుకున్నారు. కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం అన్న చెప్పినట్టు స్కూళ్ళ కోసమో దానికోసమో వాళ్ళ స్వార్థం కోసమో ఇక్కడ చూస్తున్నారు. మామూలు దగ్గర కూడా కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ఆ ఎవిడెన్స్ కూడా పోలీసు వారికి ఇవ్వడం జరుగుతుంది. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపితే ఈ ఉద్యమం అనేది ఇంతటితో ఆగుతుంది. లేని పక్షంలో యావత్ తెలంగాణ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఐలమ్మ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దగ్గర ఒక 1000-1100 విగ్రహాలు మేము తెలంగాణలో స్థాపించుకోవడం జరిగింది. అన్ని కమిటీలు కూడా మేము ఒకసారి పిలిపిస్తే మాత్రం రోడ్ల మీదకి వస్తే ఆగమాగం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాల్గొంది. ఇలాంటి వీరవనితకే న్యాయం జరగకపోతే మరి మాలాంటి సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుందని మేము మీడియా పూర్వకంగా మేము కోరుకుంటున్నామన్నా. వెంటనే ఈ ఇసుతోటి దోబిఘాట్ అని చెప్పి ప్రభుత్వ దోబిఘాట్ అని చెప్పి మా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఒక పట్టా ఇస్తే గతంలో ఇలాంటి ఇక జరగకుండా ఉంటాయని చెప్పి మేము మీడియా పూర్వకంగా మేము కోరడం జరుగుతుంది. జై రజక, జై రజక, జై రజక, ఐక్యత, ఐక్యత.